సో ఇంతకుముందు కూడా మనం ప్రీవియస్ వీడియోస్లో ఎరెక్షన్ గురించి మాట్లాడుకుందామండి. సో ఎరెక్షన్ ప్రాబ్లమ్స్ అనగానే మనం క్లాసిఫై చేసుకోవాల్సింది ఏంటంటే 3 టైప్స్: ప్రైమరీ, సెకండరీ అండ్ సైకోజెనిక్. సో జనరల్గా యంగేజ్లో బాగా యాక్టివ్గా ఉండి బాగా విగరస్గా సెక్షువల్గా యాక్టివ్గా ఉన్న వాళ్ళలో ఒకానొక ఏజ్లో వచ్చిన తర్వాత సెక్షువల్ యాక్టివిటీ అనేది తగ్గిపోవటం, లేదంటే ఎరెక్షన్స్ అనేవి ప్రాపర్గా మెయింటైన్ అవ్వకపోవటం అనేవి కొంతమందిలో జరుగుతూ ఉంటాయి. ఇలా ఎరెక్షన్స్ అనేవి ప్రాపర్గా ఒక ఏజ్ వచ్చిన తర్వాత, అంటే ఒక 35-40 ఇయర్స్ వచ్చిన తర్వాత సెక్షువల్ ఫీలింగ్స్ అనేవి ఉన్న వాళ్ళకి ప్రాపర్గా ఎరెక్షన్స్ అనేవి స్టిమ్యులేట్ అవుతూ ఉండవు. సో అంగం అనేది గట్టిపడుతూ ఉంటుంది. సో ఈ ప్రాపర్ ఎరెక్షన్స్ అనేవి రానప్పుడు జనరల్గా దీన్ని మనం ఎరెక్షన్ ప్రాబ్లం అని చెప్తూ ఉంటాం, లేదంటే అంగస్తంభన సమస్య అని చెప్తూ ఉంటాం, లేదంటే ఈడీ ప్రాబ్లం అని చెప్తూ ఉంటాం. సో దీంట్లో మనం క్లాసిఫై చేసుకుంటే 3 టైప్స్ ఆఫ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అనేవి చాలా ఎక్కువగా మనకి డే టు డే ప్రాక్టీస్లో కనిపిస్తూ ఉంటాయి. సో దీన్ని మనం ప్రైమరీ, సెకండరీ అండ్ సైకోజెనిక్ అని చెప్తూ ఉంటాం. ప్రైమరీ ఈడీ ప్రాబ్లమ్స్ అంటే ప్రైమరీ అంగస్తంభన సమస్యలు అనేది జనరల్గా మనం తీసుకుంటే వాళ్ళకి చిన్నప్పటి నుంచే పినైల్ స్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో ప్రాపర్గా డెవలప్మెంట్ అనేది జరిగి ఉండదు. సో వాళ్ళల్లో ఏంటంటే ఈ నర్వ్ సిస్టమ్ కానీ, లేదంటే ఈ మస్కులర్ సిస్టమ్ కానీ, కండరాలు కానీ, నరాలు కానీ, లేదంటే ఏదైతే పినైల్ స్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో దాని సైజ్, షేప్ అనేది ప్రాపర్గా అకార్డింగ్ టు ద ఏజ్ డెవలప్మెంట్, అంటే వయసు ప్రకారంగా శరీరంలో హార్మోన్స్తో రిలీజ్ అయ్యి వచ్చే షేప్, సైజ్ ఏదైతే ఉంటుందో ఆ డెవలప్మెంటల్ యాక్టివిటీ, డెవలప్మెంటల్ గ్రోత్ అనేది ప్రాపర్గా జరిగి ఉండదు. సో దీన్ని మనం ప్రైమరీ ఎరెక్షన్ ప్రాబ్లమ్స్ అంటే ప్రైమరీ ఇంపార్టెన్సీ లేదంటే ప్రైమరీ ఈడీ ప్రాబ్లమ్స్ అని చెప్తూ ఉంటాం. సో ఇలా ప్రైమరీ దశలో వచ్చేవన్నీ ఏంటంటే చాలా వరకు మన మెడిసిన్స్ ద్వారా కొన్ని కరెక్ట్ అవుతాయి, కొన్ని కరెక్ట్ కాకపోవచ్చు. ఎందుకంటే బై బర్తే కొన్ని జెనెటికల్ అబ్నార్మాలిటీస్ ద్వారా డెవలప్మెంటల్ స్ట్రక్చరే అలా ఉన్నప్పుడు జనరల్గా ఇవి కొంతవరకు ట్రీట్మెంట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. సో 50-50 ఛాన్స్ అని మనం చెప్పుకోవచ్చు. సో అలాగే సెకండరీ ఇంపార్టెన్సీ ప్రాబ్లమ్స్ అంటే సెకండరీ ఈడీ ప్రాబ్లమ్స్ అని మనం తీసుకుంటే ఇప్పుడు ఈ రోజుల్లో మనకి డే టు డే లైఫ్ స్టైల్ యాక్టివిటీస్లో చాలా అబ్నార్మాలిటీస్, మన అన్హెల్దీ లైఫ్ స్టైల్, మనం అవర్స్ టుగెదర్ సిస్టమ్స్ ముందు కూర్చోవటం, లేదంటే 6 to 8 అవర్స్ కదలకుండా ఒకే చోట అలా కూర్చోవటం వల్ల కూడా బాడీలో ఒబేసిటీ అనేది పెరిగిపోవటం, కొలెస్ట్రాల్ వాల్యూస్, ట్రైగ్లిసరైడ్స్, లిపిడ్స్ అని ఎక్కువగా పెరిగిపోయి ఏదైతే మనకి బ్లడ్ సర్క్యులేషన్, మన హార్మోన్స్ ఏవైతే మన బాడీలో కెమికల్ మెసెంజర్స్ ఉన్నాయో ఆ కెమికల్ మెసెంజర్స్ అనేవి మనకి బ్రెయిన్ నుంచి స్టిమ్యులేట్ అయ్యి ఇవి మన వెన్నుమూకలో ఉండే నరాల ద్వారా, అంటే ఏవైతే మనకి నర్వ్ సిస్టమ్ ద్వారా స్టిమ్యులేట్ అయ్యి మన ఎండ్ ఆర్గన్ ఏదైతే టార్గెట్ ఆర్గన్, పినైల్ ఆర్గన్ ఉంటుందో ప్రాపర్గా రీచ్ కావు, అంటే హార్మోన్స్ అనేవి ప్రాపర్గా రిలీజ్ అయినా అవి టార్గెట్ ఆర్గన్ వరకు రీచ్ కాకపోవటం, ఈ న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్, న్యూరలాజికల్ డెఫిసిట్స్ అనేవి డెవలప్ అవటం వల్ల, ఈ నరాల బలహీనతలు అనేవి డెవలప్ అవటం వల్ల జనరల్గా వాళ్ళకి ఆ డిజైర్ ఉన్న ఆ ప్రాపర్గా ఎరెక్షన్ అనేది మెయింటైన్ అవ్వదండి. సో దీన్ని మనం సెకండరీ ప్రాబ్లమ్స్ అని చెప్తూ ఉంటాం, అంటే సెకండరీ ఇంపార్టెన్సీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అని చెప్తూ ఉంటాం. ఇవన్నీ ఏంటంటే మనం కోమార్బిడిటీస్ అంటే ప్రాపర్ లైఫ్ స్టైలు, ప్రాపర్ ఈటింగ్ హ్యాబిట్స్, స్ట్రెస్ ఎక్కువైపోవటం, లేదంటే ఒకేసారి గంటలు ఒకేసారి అవర్స్ టుగెదర్ ఒక చోట కూర్చుని పోవడం, సెడెంటరీ లైఫ్ స్టైల్, ఇవన్నీ ఏంటంటే సెకండరీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్గా మనం చెప్తూ ఉంటాం. తద్వారా మనం థర్డ్ ప్రాబ్లం తీసుకుంటే సైకోజెనిక్, అన్వాంటెడ్ యాంగ్జైటీ, ఫియర్, టెన్షన్, ఎక్సైట్మెంట్, రెస్ట్లెస్నెస్, ఏమీ లేకుండానే అనవసరంగా కంగారు పడిపోవటం, భయపడిపోవటం, ఆందోళనకు గురవటం, ఫిజికల్గా మెంటల్గా చాలా రెస్ట్లెస్గా ఉండటం, వీక్గా ఉండటం, వాళ్ళు సెక్షువల్గా ఇంటర్కోర్స్లో పార్టిసిపేట్ చేయాలి అనుకున్నప్పుడు అన్నీ నార్మల్గా ఉంటాయి, కానీ వాళ్ళు ఏంటో సైకలాజికల్గా ఒక ఇన్సెక్యూర్డ్ ఎన్విరాన్మెంట్, అంటే ఆత్మన్యూన్యత భావనకు గురైనప్పుడు, ఆ సైకలాజికల్ ఇన్సెక్యూరిటీకి గురైనప్పుడు, ఆ ఇంబ్యాలెన్స్ తప్పినప్పుడు జనరల్గా వాళ్ళకి వచ్చిన ఎరెక్షన్ కూడా సగంలో డ్రాప్ అయిపోయి నార్మల్గా వెనక్కి వెళ్ళిపోతూ ఉంటుంది, లేదంటే ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్గా రిలీజ్ అయిపోతూ ఉంటుంది, అంటే శీఘ్రస్ఖలన సమస్యగా కన్వర్ట్ అయిపోతూ ఉంటుంది. సో ఇవన్నీ ఏంటంటే మనం ల్యాబ్ ఇన్వెస్టిగేషన్స్ ద్వారా అంత ప్రాధాన్యత లేకపోయినా జనరల్గా ల్యాబ్ ఇన్వెస్టిగేషన్స్లో మనం టోటల్ టెస్టోస్టిరాన్ అని ఈడీ ప్రాబ్లమ్స్తో వచ్చిన వాళ్ళకి మనం టెస్ట్ చేసి వాళ్ళకి ఆ టెస్టోస్టిరాన్ వాల్యూ ఎలా ఉందో చెక్ చేసి తద్వారా మనం ట్రీట్మెంట్ అనేది ఇవ్వటం అనేది జనరల్గా జరుగుతూ ఉంటుంది. సో ఇదంతా ఏంటంటే న్యూరలాజికల్ రిఫ్లెక్సెస్ కానీ, నర్వస్ సిస్టమ్ కానీ, మనకుండే బాడీలో మస్కులర్ డెవలప్మెంట్, కండరాల డెవలప్మెంట్ కానీ, మసిల్ డెవలప్మెంట్ మీద కానీ, లేదంటే మన బాడీలో ఉండే ఈ రిఫ్లెక్సెస్ ప్రాపర్గా పనిచేయటం, హార్మోన్స్ పనిచేయటం, హార్మోన్స్ అనేవి నార్మల్గా రిలీజ్ అవ్వటం. సో ఇవన్నీ జనరల్గా నా ఒక ప్రాసెస్ ప్రకారంగా ఒక సైకలాజికల్గా ఒక సర్కాడియన్ రిథమ్ ప్రకారంగా మనకి జరుగుతూ ఉంటాయి. సో ఇవన్నీ ఎప్పుడైతే మనకి డిస్టర్బెన్సెస్ అనేవి వస్తూ ఉంటాయో ఈ ఈడీ ప్రాబ్లమ్స్ అనేవి ప్రాపర్గా మనకి క్రాప్ అప్ అయిపోతూ ఉంటాయి. సో ఇట్లాంటి వాటికి ఏంటంటే మన హోమియోపతిలో మనకి యాగ్నస్ కాస్టస్ అని, సెలీనియం అని, కోనియం అని, అంటే యాగ్నస్ కాస్టస్ వీళ్ళకి ఏంటంటే ఎక్కువ బ్యాడ్ హ్యాబిట్స్, టొబాకో ఈటింగ్, లేదంటే హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, ఈ అన్కంట్రోల్డ్ హైపర్ టెన్షన్, ఇట్లాంటి వాళ్ళలో ఈ యాగ్నస్ కాస్టస్, తద్వారా ఈడీ ప్రాబ్లమ్స్ అంటే ఎరెక్షన్ ప్రాబ్లమ్స్ వచ్చి సఫర్ అవుతున్న వాళ్ళలో యాగ్నస్ కాస్టస్ ఔషధం అనేది చాలా మంచిగా పనిచేస్తుంటుంది.
అలాగే సెలీనియం అనే మెడిసిన్ అనేది ఉంటుంది. ఈ సెలీనియం మెడిసిన్ ఏంటంటే ఏజ్ ఓల్డ్ అంటే వయసు పైబడిన వాళ్ళలో ఎరెక్షన్ ప్రాబ్లమ్స్ ఎవరికైతే ఉంటాయో వాళ్ళలో ఈ సెలీనియం మెడిసిన్ అనేది చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుంది. అలాగే యుహోర్బీనియం అంటూ ఉంటాం. సో ఇలా కోనియం మెయిన్గా గ్లాండ్స్ మీద పనిచేస్తూ ఉంటుంది. ఏదైనా టెస్టిక్యులర్ డెవలప్మెంట్ అనేది ప్రాపర్గా లేకపోయినా, టెస్టికల్స్ అనేది ప్రాపర్గా మనకి అకార్డింగ్ టు ద ఏజ్ అనేది ప్రాపర్గా డెవలప్మెంట్ లేకపోయినా, టెస్టిక్యులర్ అబ్నార్మాలిటీస్ ఏమన్నా ఉన్నా, స్పర్మ్స్ అవి సరిగ్గా ప్రాపర్గా ప్రొడ్యూస్ అవ్వకపోయినా, సో ఇట్లాంటి కండిషన్స్లో కూడా మనకి ఈ కోనియం మెయిన్గా గ్లాండ్స్ మీద ఎఫెక్ట్ చేస్తుంది కాబట్టి మనం ఈ కోనియం మెడిసిన్ కూడా ఇస్తూ ఉంటాము. సో ఇలా మంచి చాలా బ్యూటిఫుల్ రెమెడీస్. అలాగే మనకి పల్సిటీలా ఉంటుంది, లైకోపోడియం ఉంటుంది, సల్ఫర్, బెరైటా కార్బ్స్ మెయిన్గా మనకి పినైల్ స్ట్రక్చర్స్ మీద పనిచేసేది కానీ, లేదంటే హార్మోన్స్ మీద పనిచేసేది కానీ, లేదంటే గ్లాండ్యులర్ ఎఫెక్షన్స్ మీద పనిచేసేది కానీ, దేనివల్ల అతనికి ఆ ఈడీ ప్రాబ్లం వచ్చింది అనేది మనం ప్రాపర్గా ఎవాల్యుయేట్ చేసి అది ప్రైమరీనా లేదంటే సెకండరీయా, ఇందాక నేను చెప్పినట్టు అది సైకోజీనికా, లేదంటే ఇంక ఇతరితర అబ్నార్మాలిటీస్ ఏమైనా ఉన్నాయా, మనకి మెయిన్గా న్యూరలాజికల్ డెఫిసిట్స్ ఏమైనా ఉన్నాయా, మనకి ఏదైతే మనకి బ్రెయిన్ నుంచి రిలీజ్ అయ్యే హార్మోన్స్ ఏవైతే నాడీ మండలం నుంచి మనకి ఎండ్ ఆర్గన్, టార్గెట్ ఆర్గన్, పినైల్ ఆర్గన్ ఉంది, అక్కడి వరకు అది టార్గెట్ ప్రాపర్గా రిలీజ్ అవుతుందా లేదా, మధ్యలో ఏదైనా న్యూరలాజికల్ డెఫిసిట్స్ ఏమైనా ఉన్నాయా ప్రాపర్గా ఎవాల్యుయేట్ చేసుకుని తద్వారా మనం ట్రీట్మెంట్ ఇవ్వగలిగితే ఈడీ ప్రాబ్లమ్స్ని హోమియోపతిలో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా తగ్గించుకోగలమని ఈ వీడియో ద్వారా నేను చెప్పదలుచుకున్నాను.